ఆవిడ 21 సంవత్సరాల వయసున్న అమ్మాయిలను ఇంటికి తీసుకురాగానే అమ్మమ్మ ఆశ్చర్యపోయింది. ఆమెకు కేవలం ఒకే ఒక్క మనవరాలు ఉందని, 1 సంవత్సరం క్రితం మునిగిపోయి కనిపించకుండా పోయిందని బాగా గుర్తుంది. 2 పిల్లలను ఒకేలా చూసి ఆమె పూర్తిగా మాటరాని స్థితిలోకి వెళ్ళింది. నిజానికి ఆవిడకు ఎప్పుడూ తనపై నేరం ఉండేది. ఆ ప్రమాదం కోసం అది తన కూతురిని తన నుండి దూరం చేసింది. 1 సంవత్సరం పాటు ఎలాంటి వార్తలు రాలేదు మరియు ఆమె నేరంతో జీవించింది. ఆమె భర్త ఎప్పుడూ నిందించలేదు కానీ ఎల్లప్పుడూ ఆమెను సాంత్వన ఇచ్చేవాడు. వారు ఇటీవల మరొక పిల్లవాడిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పోలీసుల కాల్ వచ్చింది. వారికి తెలియజేశారు. అనగా వారి కూతురు స్టేషన్లో ఉందని. షాక్లో అక్కడికి చేరుకున్నారు మరియు చివరికి ఆ పిల్లవాడిని చూశారు. దానికోసం వారు ఆశించారు. కానీ వారు చూసింది మరింత షాకింగ్గా ఉంది. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నాయి. పసుపు దుస్తుల్లో పూర్తిగా ఒకేలా కనిపిస్తున్నాయి. ఇద్దరూ పరుగెత్తి వారి మెడలు పట్టుకుని కౌగిలించుకున్నారు మరియు జంట పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆఫీసర్ వారికి ఎలా వారు ఇంత క్యూట్ పిల్లలను వదిలేశారు అని మందలించారు మరియు వెంటనే తీసుకెళ్లాలని చెప్పారు. వారి కూతురు ఒకటే అని పూర్తి నమ్మకం ఉంది. అసలు కూతురిని గుర్తించడానికి ఆవిడ 2 పిల్లలకు చెప్పింది తమ చేతులను చూపించమని. ఆమెకు గుర్తుంది తన కూతురి చేతిపై ఒక క్రెసెంట్ పుట్టుక మచ్చ ఉంది. ఒక అమ్మాయి ముందుగా తన మచ్చను చూపించింది. అందరూ ఆమెనే వారి కూతురు అని అనుకున్నారు కానీ 2వ అమ్మాయి కూడా అదే మచ్చను చూపించింది. ఇప్పుడు మరింత గందరగోళం ఏర్పడింది మరియు వారి వద్ద ఎలాంటి ఆప్షన్ లేదు. 2 పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం తప్ప. ఆవిడ అమ్మమ్మను గుర్తించడంలో సహాయం చేయమని చెప్పింది. కానీ అమ్మమ్మ భయపడింది. ఆమె అరవడం ప్రారంభించింది. ఈ పిల్లలు ఆత్మలు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చారు అని ఆమెను నిందించారు. ఆమెకు మనవడు ఇవ్వలేదని మరియు పట్టుబట్టారు. ఈ పిల్లలను మరుసటి రోజు పంపించమని. ఇది విని పిల్లలు తమ నాన్నను అడిగారు. అమ్మమ్మ వారికి ఇష్టపడదా అని. వారు పిల్లలను సాంత్వన ఇచ్చారు. వారు అమ్మమ్మను తమవారిగా చేసుకుంటామని వాగ్దానం చేశారు. రాత్రి తర్వాత ఆవిడ నీళ్లు తాగడానికి లేచింది. అప్పుడు ఆమె చూసింది 2 పిల్లలు చేతులు పట్టుకుని అమ్మమ్మ గదిలోకి వెళ్తున్నారు. ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది కానీ అసలు షాక్ ఆమెకు మరుసటి రోజు వచ్చింది. నిన్నటి వరకు ఈ ద్వేషం చేసిన అమ్మమ్మ ఇప్పుడు వారితో ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆవిడ తన కళ్లపై నమ్మకం లేదు. పార్ట్ 2 కోసం కామెంట్స్లో ట్విన్స్ అని రాయండి.